మన కాలేజ్ లైఫ్ లో ఫైనల్ ఇయర్ కి వచ్చినప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ప్లేస్మెంట్ లో ఒక బిగ్ ఎంఎన్సీని సెలెక్ట్ చేయాలా లేదా ఒక కూల్ స్టార్ట్అప్ లో జాయిన్ అవ్వాలని చెప్పేసి. ఎంఎన్సీ అంటే సెక్యూరిటీ, బ్రాండ్ నేమ్ అండ్ కార్పొరేట్ లైఫ్. స్టార్ట్అప్ అంటే ఫ్రీడమ్, ఫాస్ట్ గ్రోత్ అండ్ హై రిస్క్. ఈ డైలమా చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అందుకే ఇది కూడా ఒక ప్లేస్మెంట్ సీజన్ కాబట్టి, కాలేజ్ లో అందరికి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు మన టాపిక్ గురించి ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. సో దట్ అందరు ఫ్రెషర్స్ కి చాలా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ఇట్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యువర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ అవర్ మోటివేషన్. ఈ రోజు మన టాపిక్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే, ఎంఎన్సీ లో కెరీర్ స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏంటి, స్టార్ట్అప్స్ లో కెరీర్ స్టార్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఏంటి, అండ్ యువర్ పర్సనాలిటీ అండ్ కెరీర్ గోల్స్ ని బట్టి ఏం చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఎంఎన్సీ లో వర్క్ చేయడం అంటే అది ఒక వెల్ ఆయిల్డ్ మెషిన్ లో వర్క్ చేయడం. ప్రతి ప్రాసెస్ ఒక డిఫైన్డ్ పాత్ లో ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ. ఎంఎన్సీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, సో జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ స్టార్ట్అప్స్ తో చెప్తున్నా. అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో లే ఆఫ్ చూసేసి మీరు అందరూ కూడా ఎంఎన్సీస్ అంటే ఇలా ఏముండదు అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ కంపారిటివ్ టు స్టార్ట్అప్స్ ఎంఎన్సీస్ లో చాలా ఎక్కువ జాబ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. లే ఆఫ్ జరిగిన స్టార్ట్అప్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో అది నా పాయింట్ ఇక్కడ. సెకండ్ థింగ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ లెర్నింగ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ లో ఎంఎన్సీస్ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాయి. మీరు ఒక స్పెసిఫిక్ డొమైన్ లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బెటర్ సాలరీ అండ్ బెనిఫిట్స్. స్టార్టింగ్ లో సాలరీ గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, బోనసెస్ గానీ, రిటైర్మెంట్ ప్లాన్స్ గానీ అన్ని ఎంఎన్సీస్ లో రోబస్ట్ గా ఉంటాయి. బట్ ఏంటి అంటే వాటి గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. వాటి గురించి డ్రాబ్యాక్స్ లో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. డ్రాబ్యాక్స్ వచ్చేసి బ్యూరోక్రసీ అనమాట. ఒక స్మాల్ డెసిషన్స్ కి కూడా చాలా అప్రూవల్స్, ఈమెయిల్స్, మీటింగ్స్ ఉండొచ్చు. ఇన్నోవేషన్ కి టైం పడుతుంది. మీకే ఒక ప్రాజెక్ట్ లో ఒక చేంజ్ ఏమన్నా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళ అప్రూవల్స్, వీళ్ళ నుంచి యాక్సెప్టెన్స్, వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్, ఇలా చాలా చేయాలి. అండ్ సెకండ్ థింగ్ డ్రాబ్యాక్ లో లిమిటెడ్ ఆటానమీ. మీరు ఒక స్పెసిఫిక్ రోల్ కి హైర్ అవుతారు అండ్ వేరే దాంట్లో ఏదన్నా అవసరం ఉందంటే మీరు అక్కడికి వెళ్ళి ఈజీగా వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడ కొంత హికప్స్ మీరు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ స్లోవర్ గ్రోత్ కూడా ఉంటుంది. అది కెరీర్ వైజ్ ఉంటుంది. మానిటరీ బెనిఫిట్స్, ఎకనామికల్ గా శాలరీ పరంగా కూడా గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది డ్రాబ్యాక్స్ అని దీనికి. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్అప్ లైఫ్ గురించి మాట్లాడదాము. స్టార్ట్అప్ లో వర్క్ చేయడం అంటే ఒక ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ లో వర్క్ చేయడం. ప్రతిరోజు ఒక న్యూ ఛాలెంజ్ ఉంటుంది. బెనిఫిట్స్ చెప్తాను. ఫాస్ట్ లెర్నింగ్ కర్వ్ అనమాట. స్టార్ట్అప్ లో ఎంప్లాయీస్ మల్టిపుల్ హ్యాట్స్ వేసుకుని వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ మార్కెటింగ్ చేస్తాడు, సేల్స్ చేస్తాడు, అవసరం అయితే టెస్టింగ్ అన్ని చేసేస్తారు. ఎందుకంటే ఈవెన్ ఆపరేషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అప్పుడప్పుడు స్టార్ట్అప్ లో వర్క్ చేసే వాళ్ళకి వస్తుంది. దానివల్ల మీరు చాలా స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. సెకండ్ థింగ్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక ప్రాజెక్ట్ లో చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. యువర్ వర్క్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద కంపెనీ సక్సెస్. థర్డ్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. స్టార్ట్అప్స్ లో ఎంప్లాయీస్ కి క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. మీరు న్యూ ఐడియాస్ ని ప్రపోజ్ చేయొచ్చు, డైరెక్ట్ గా సీఈఓస్ తోనే మాట్లాడుకోవచ్చు అనమాట. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఈక్విటీ పొటెన్షియల్. సమ్ స్టార్ట్అప్స్ ఆఫర్ స్టాక్ ఆప్షన్స్ టు ఎంప్లాయీస్. ఇఫ్ కంపెనీ సక్సెస్ అయితే ఆ స్టాక్స్ మీకు మనీ లాగా ఇస్తారనమాట. సో అది మీకు చాలా డబ్బులను అయితే తెచ్చి పెడుతుంది. అండ్ కమింగ్ టు ది డ్రాబ్యాక్స్, హై రిస్క్ అనమాట. స్టార్ట్అప్ ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది. లెస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మీరు కనుక స్టార్ట్అప్ లో వర్క్ చేసినట్లయితే వర్కే ఉంటుంది, బ్యాలెన్స్ లైఫ్ లో ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే స్టార్ట్అప్ అనేది ఒక ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్. ప్రతిరోజు కొత్త టాస్క్, ప్రతి వర్క్ ఫాస్ట్ గా అయిపోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట. బర్న్అవుట్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీని వల్ల. థర్డ్ థింగ్ వచ్చేసి లోవర్ సాలరీ అండ్ బెనిఫిట్స్. స్టార్ట్అప్స్ రెండు రకాలుగా విభజించాలి మీరు బేసిక్ గా. ఎందుకంటే చాలా మంది స్టార్ట్అప్స్ అనగానే ఇంకా సాలరీలు రాదు, తక్కువ ఇస్తారని మాట్లాడుతుంటారు చాలా మంది. కానీ ఇక్కడ మీరు స్టార్ట్అప్స్ అంటే మనకి మిడ్ లెవెల్, లో లెవెల్, హై లెవెల్ స్టార్ట్అప్స్ ఇలా మూడు రకాలుగా డివైడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ స్టార్ట్అప్స్ తీసుకుంటే స్విగ్గీ, జొమాటో, జెరోదా లాంటివి హై లెవెల్ స్టార్ట్అప్స్. మిడ్ లెవెల్ స్టార్ట్అప్స్ తీసుకుంటే మీకు హై రేడియస్ అని చెప్పేసి మన డీలఫ్ దగ్గర గానీ లేకపోతే సత్వాలో గానీ కొన్ని వందల స్టార్ట్అప్స్ ఉన్నాయి. అండ్ దేర్ వాల్యుయేషన్ ఈస్ $1,500 billion, $100 billion, ఇలాంటి స్టార్ట్అప్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఆ స్టార్ట్అప్ ఎప్పుడు స్థాపించారు, ఆ స్టార్ట్అప్ వాల్యుయేషన్ ఎంత, ఆ స్టార్ట్అప్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, దాన్ని బట్టి కదా మీరు ఒక స్టార్ట్అప్ ని జడ్జ్ చేయాలి. అంతేగాని స్టార్ట్అప్ అనగానే ఇది చిన్నది, అది పెద్దది అని వాటికి ముద్ర వేసేయడం అనేది తప్పు అనమాట. సో లో లెవెల్ స్టార్ట్అప్స్ లో ఖచ్చితంగా లో సాలరీస్ ప్రొవైడ్ చేస్తారు. స్టార్టింగ్ ప్యాకేజెస్ 10,000, 8,000 నుంచి ఉంటాయి. కానీ మిడ్ లెవెల్ స్టార్ట్అప్స్
స్టార్టప్స్ లో 11 lakhs ప్యాకేజ్, 12 lakhs ప్యాకేజ్, 15 lakhs ప్యాకేజ్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్రెడీ ఫండింగ్ వచ్చిన స్టార్టప్స్ అనమాట. వెంచర్ క్యాపిటలిస్టులు వీళ్ళు వెనకాల ఉంటారు, లేకపోతే బూట్ స్టాప్ మోడ్ లో కూడా వీళ్ళు ఎర్న్ చేసేసి ఉంటారు అనమాట. సో ఇలాంటివి. అండ్ హై లెవెల్ స్టార్టప్స్ అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ చెప్పాను. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడ్ ఇవన్నీ హై లెవెల్ స్టార్టప్స్. దే హ్యావ్ ఎ వెరీ బిగ్ ఫండింగ్ అనమాట. సో ఇలాంటివి అన్ని కూడా వీటిని కలిపే స్టార్టప్స్ అంటారు తప్పించి ఏదో మన సందులో ఉన్న ఒక ఆఫీస్ ని స్టార్టప్ అంటారు అదే స్టార్టప్ అనేది అయితే కాదు. సో ఈ విషయాన్ని అయితే అందరూ కూడా క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా రైట్ చాయిసెస్ ఫర్ యూ ఏంటి అంటే నాకేది చూస్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా. చూడండి, ఇఫ్ యూ ఆర్ పర్సన్ హూ లైక్ స్టెబిలిటీ, జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనుకుంటే అండ్ యూ వాంట్ ఎ ప్రాపర్ కెరీర్ పాత్ అనుకుంటే దెన్ ఎంఎన్సీ ఇస్ ద రైట్ ఫిట్ ఫర్ యూ. అక్కడ వర్క్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అండ్ యూ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ స్పెసిఫిక్ డొమైన్ అనమాట. ప్లస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా స్టార్టప్స్ కంటే బెటర్ గానే ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ ఎ రిస్క్ టేకర్ అండ్ యూ వాంట్ టు ఫేస్ న్యూ ఛాలెంజెస్ అండ్ యూ వాంట్ టు వర్క్ హార్డ్ టు హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ కంపెనీ సక్సెస్ అనుకుంటే, లేదా నేను ఇంకా ఎక్కువ స్కిల్స్ తక్కువ టైంలో నేర్చుకోవాలి, తర్వాత నేను డబ్బుల గురించి ఆలోచిస్తాను, నాకు ముందు స్కిల్స్ ఇంపార్టెంట్ అనుకుంటే స్టార్ట్అప్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ. బేసికలీ ద వర్క్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ ఫాస్ట్ పేస్డ్ అనమాట స్టార్ట్అప్స్ లో. సో మీరు వాళ్ళతో పాటు పరిగెత్తాల్సి వస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అని చెప్పేసి. సో చూస్ వైజ్లీ. సో చూసారు కదా, startups versus MNCs is not about which is better. It's about which is better for you. Don't just look at the salary or the brand name. Look at the work culture, the learning opportunities, the products they have, and the career growth they give you. Remember, your first job is not your last job. It's a stepping stone to your next big thing అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో కూడా షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.